హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో వేదిక్ మ్యాథమెటిక్స్ యూస్ చేసి స్క్వేర్స్ని ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నా కాన్సెప్ట్ స్క్వేరింగ్ ఆఫ్ ద నంబర్స్ విచ్ యూనిట్ డిజిట్స్ ఎండ్స్ విత్ 0, 5, 1, 4, 6, 9. 0, 5, 1, 4, 6, 9 డిజిట్స్తో ఎండ్ అయ్యే నెంబర్స్కి స్క్వేర్స్ వితిన్ 5 సెకండ్స్లో నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. స్క్వేర్స్ ఆఫ్ ఎనీ నెంబర్స్ డిజిట్స్ ఎండ్ విత్ 0, 5, 1, 4, 6, 9 అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్క్వేరింగ్ ఆఫ్ ఎ నెంబర్ డిజిట్స్ ఎండ్స్ విత్ 0. మనకి 1 స్క్వేర్ నుంచి 12 స్క్వేర్ వరకు ఉన్న స్క్వేర్స్ ప్రాపర్గా వచ్చినట్టయితే స్క్వేర్స్ అప్ టు 120 నెంబర్స్ చాలా ఈజీ. సో నువ్వు ప్రైమరీగా 1 స్క్వేర్ నుంచి 12 స్క్వేర్ వరకు ఉన్న స్క్వేర్స్ అని నేర్చుకో. అప్ టు 120 స్క్వేర్స్ వేదిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. డిజిట్స్ అనేది 0 అయితే స్క్వేర్స్ ఎలా చేస్తాం? నీకు 1 స్క్వేర్ నుంచి 12 స్క్వేర్ వరకు వస్తే 10 స్క్వేర్, 20 స్క్వేర్, 30 స్క్వేర్, 110 స్క్వేర్, 90 స్క్వేర్, 70 స్క్వేర్, 120 స్క్వేర్, ఈ నంబర్స్ యొక్క స్క్వేర్స్ అన్నీ వచ్చినట్టే. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ 1 to 12 స్క్వేర్ వరకు ఉన్న నెంబర్స్కి ఒక 00 ఎండింగ్లో యాడ్ చేస్తే అదే 10 స్క్వేర్ నుంచి 120 స్క్వేర్ వరకు డిజైనింగ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ నో 1 స్క్వేర్ టు 12 స్క్వేర్, 10 స్క్వేర్, 20 స్క్వేర్, 30 స్క్వేర్ అప్ టు 120 స్క్వేర్ వరకు చాలా ఈజీ. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, స్క్వేరింగ్ ఆఫ్ ఎ నంబర్ డిజిట్స్ అండ్ విత్ 5. లాస్ట్ యూనిట్ డిజిట్ 5 అయినప్పుడు ఆ నెంబర్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే కాన్సెప్ట్ నేను చెప్తాను చూడండి. మనందరికీ తెలుసు వాట్ ఈస్ ద 5 స్క్వేర్ ఆన్సర్, వెంటనే చెప్పేస్తాం 25. వాట్ ఈస్ 15 స్క్వేర్ ఆన్సర్, అదే స్పీడ్లో చెప్తాం 225. వాట్ ఈస్ ద 25 స్క్వేర్ ఆన్సర్, ఎస్ 625. నేను సడన్గా వాట్ ఈస్ 85 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 15 స్క్వేర్, 25 స్క్వేర్ చెప్పినంత స్పీడ్గా 85 స్క్వేర్ చెప్పలేం. వై? బికాజ్ ఇప్పటికి మనకి టెక్నిక్ తెలియదు, కానీ టెక్నిక్ తెలిసిన తర్వాత 85 స్క్వేర్ కూడా అంతే స్పీడ్గా చెప్పగలరు. జస్ట్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 85 స్క్వేర్ తీసుకున్నాను. 85 స్క్వేర్కి ఆన్సర్ 7225. నేను ఇప్పుడు ఎంత స్పీడ్గా అయితే నేను చెప్పగలిగానో మీరు అంత స్పీడ్గా చెప్పగలరు. జస్ట్ టెక్నిక్ ఏంటో తెలుసుకోండి. ద టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ 85లో 8 ఉంది కదా, 8కి నెంబర్ సిస్టంలో నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా 9. సో ఆ 8ని 9తో మల్టిప్లై చేయండి. వాట్ ఈజ్ 8 9s are 72, రైట్? సో 72 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద 85 స్క్వేర్. అదేంటి 85 స్క్వేర్కి 72 ఆన్సర్ ఏంటి? ఒకటి అబ్జర్వ్ చేయండి. 5 స్క్వేర్కి, 15 స్క్వేర్కి, 25 స్క్వేర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడూ కూడా 25 వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 85 స్క్వేర్లో 8ని 9తో మల్టిప్లై చేయి, పక్కన ఇప్పుడు 25 ప్లేస్ చేసేయి, ఆన్సర్ చాలా ఈజీగా అయిపోతుంది. సో వెరీ ఈజీ కాన్సెప్ట్, బట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నువ్వు ఏ స్క్వేర్స్ చేయాలన్నా సరే ఈజీగా నీకు ఫస్ట్ రావాల్సిన టెక్నిక్స్ ఏంటంటే డిజిట్ ఎండ్స్ విత్ 0, డిజిట్స్ ఎండ్స్ విత్ 5. ఈ 2 స్క్వేర్స్ కానీ నీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీ. జస్ట్ లుక్ ఎట్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. డిజిట్స్ ఎండ్స్ విత్ 5. ఒకసారి చెప్పండమ్మా 75 స్క్వేర్. ఇందాక నీకు 75 స్క్వేర్ తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా చెప్పగలవు. 7కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 8. 7 8s are 56. పక్కన 25 వేసాయి, 5625 ఆన్సర్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ద స్క్వేర్ ఫర్ 55 స్క్వేర్? 5కి బిఫోర్ ఏ నెంబర్ ఉంది 5 ఉంది, 5కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 6. 5 6s are 30. సో 30 25 is the answer. What is the 95 square? 9కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 10. 9 10s are 90. Answer 90 25. Let's look at the few more examples. If it is 3 digit number, 3 digit number అయితే అలా చేయాలి. 3 digit నెంబర్ అయినా సరే కాన్సెప్ట్ మారదు. 5కి బిఫోర్ ఏ నెంబర్స్ ఉన్నాయి 11 అనే నెంబర్ ఉంది. సో 11కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 12. 11 12s are 132. పక్కన 25 వేసేయండి, ఆన్సర్ అయిపోయింది. సిమిలర్లీ 995 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 99కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 100. 99 into 100 9900. పక్కన 25 వేసేయండి, ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. ద లాస్ట్ ఎగ్జాంపుల్ 275 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ లుక్ ఎట్ ద ఆన్సర్. 27ని నెక్స్ట్ నెంబర్ 28తో మల్టిప్లై చేయాలి. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. నువ్వు అడ్వాన్స్ లెవెల్ నెంబర్స్కి వెళ్ళేటప్పుడు 27 to 28 చేయడానికి నువ్వు యూస్ చేసిన టెక్నిక్ నియర్ 20s కాన్సెప్ట్. నియర్ 20s కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత స్పీడ్గా చేయగలమో చెప్పడానికి నేను స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో
27 ప్లస్ 8 ఆన్సర్ 35. 35ని డబల్ చేస్తే 700 అండ్ ఆన్సర్ ఈజ్ 756 అండ్ పక్కన 25 వేసేయడమే. సో ఆ 756 ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే నియర్ 20s కాన్సెప్ట్ని చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ కేటగిరీ, స్క్వేరింగ్ ఆఫ్ ద నెంబర్స్ డిజిట్ ఎండ్స్ విత్ 1. ఒకవేళ లాస్ట్ డిజిట్ 1 అయినప్పుడు స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 81 స్క్వేర్, 71 స్క్వేర్, 51 స్క్వేర్. నేను ఫాస్ట్గా క్విక్గా ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు, కానీ 81 స్క్వేర్కి రౌండ్ ఆఫ్ నెంబర్ 80 స్క్వేర్. వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 80 స్క్వేర్? వి ఆల్ నో ఇట్ ఈస్ 6400. నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 81, నేను ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ 80 స్క్వేర్. కాబట్టి ఈ 6400కి ఆ 80ని నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన 81ని రెండింటిని యాడ్ చేసేయండి, ఆన్సర్ విల్ బి కంప్లీటెడ్. సో 80 ప్లస్ 81 161, 6400 ప్లస్ 161, ఆన్సర్ ఈజ్ 6561. జస్ట్ లుక్ ఎట్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. 21 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ 20 స్క్వేర్? 400. నేను ఫైండ్ అవుట్ చేస్తుందేమో 20 స్క్వేర్, ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో 21ని. సో ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ 441 వచ్చేస్తుంది. వెరీ ఈజీ కాన్సెప్ట్. కావాలంటే నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. 71 స్క్వేర్. నాకు 71 స్క్వేర్ తెలియదు, కానీ నాకు ఏం తెలుసు అంటే 70 స్క్వేర్ తెలుసు, 4900. నేను ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 70, నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 71. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 5041. సో ఇఫ్ యు ఆర్ వెరీ క్విక్ ఇన్ ఎడిషన్స్, ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ 121 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 120 స్క్వేర్ ఎంత? 120 స్క్వేర్ కూడా పెద్ద కష్టం కాదు. 12 స్క్వేర్కి పక్కన 2 జీరోస్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ నేను ఈ నెంబర్కి నేను ఫైండ్ అవుట్ చేసిన 120ని ఫైండ్ అవుట్ చేయాల్సిన 121ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 14641. వెరీ ఈజీ కాన్సెప్ట్. సో ట్రై టు ప్రాక్టీస్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్ డిజిట్స్ ఎండ్స్ విత్ 6. ఇందాక 81 స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు నేను రౌండ్ ఆఫ్ నెంబర్ 80 తీసుకోమని చెప్పాను. సిమిలర్లీ ఇక్కడ 76 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు నేను నియరెస్ట్ రౌండ్ ఆఫ్ నెంబర్ 75 తీసుకోమని చెప్తాను. వై? బికాస్ యూనిట్ డిజిట్ ఎండ్స్ విత్ 5కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. 75 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం? 7ని నెక్స్ట్ నెంబర్ 8తో మల్టిప్లై చేస్తాం. సో 7 8s are 56. పక్కన 25 వేస్తాం. 5625. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 76, నేను ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ 75. ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ని యాడ్ చేయండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. 5625కి 75 యాడ్ చేస్తే ఆన్సర్ 5700. పక్కన 76 ప్లేస్ చేసేయండి. సో ఆన్సర్ ఈజ్ 5776. లుక్ ఎట్ ద ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. 36 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు 36 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం తెలియదు, కానీ 35 స్క్వేర్ తెలుసు. 35 స్క్వేర్ ఎంత? 3 4s are 12. పక్కన 25 వేసేయండి. సో ఈ నెంబర్కి నేను 35 యాడ్ చేయాలి, అలాగే ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 36ని కూడా యాడ్ చేయాలి. సో టోటల్ ఆన్సర్ విల్ బి 1296. ఫర్ ఎగ్జాంపుల్ 56 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ 55 స్క్వేర్? ఇట్ ఈస్ 3025. 3025కి ఒకసారి 55ని ఒకసారి 56ని యాడ్ చేయండి, ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 3136. ఫర్ ఎగ్జాంపుల్ 996 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ ప్రొసీజర్లో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. మనం చెప్పుకున్న మెథడ్లో ట్రై చేయగలిగితే ఆన్సర్ 990025కి 996 ఒకసారి 995 ఒకసారి యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఎడిషన్స్ కూడా చాలా క్విక్గా చేస్తాను. ఎలా చేస్తానంటే ఈ రెండింటిని 1000 అని తీసుకుంటాను. సో ఆన్సర్ 992,000 అవుతుంది. కానీ ఇక్కడ 4 షార్టేజ్ ఉంది, ఇక్కడ 5 షార్టేజ్ ఉంది, అంటే టోటల్ 9 షార్టేజ్ ఉంది. సో 25లోంచి ఆ 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 16. సో ద టోటల్ ఆన్సర్ ఈజ్ 992016. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్ డిజిట్ ఎండ్స్ విత్ 9. 69 స్క్వేర్ తీసుకోండి. 69 స్క్వేర్కి నీకు నియర్గా తెలిసిన రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత? 69 స్క్వేర్కి నాకు తెలిసిన రౌండ్ ఆఫ్ నెంబర్ 70. 70 స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్కి పక్కన 2 zeros ప్లేస్ చేయడమే. సో ఆన్సర్ ఈజ్ 4900. కానీ నేను 69 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ అడ్వాన్స్డ్గా 70 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను. అంటే కావాల్సిన వాల్యూ కన్నా
ముందుకు వెళ్ళిపోయాను. కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ రావాలంటే నేను చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయడం. ఏ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ని చేయాల్సిన నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఆన్సర్ విల్ బి కన్క్లూడెడ్. 4900లోంచి ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ 70ని ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 69ని సబ్ట్రాక్ట్ చేయండి. 4900లో 200 ఫస్ట్ పక్కన పెట్టాయి. సో ఆన్సర్ ఈజ్ 4700. 200లోంచి 70 తీస్తే 130, 130లోంచి 60 తీస్తే 70, 70లోంచి 9 తీస్తే 61. సో ఆన్సర్ ఈజ్ 4761. నెక్స్ట్ వన్ 49 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ డోంట్ నో అబౌట్ 49 స్క్వేర్, కానీ నాకు 50 స్క్వేర్ తెలుసు. 2500. 2500లోంచి ఒకసారి 50 సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకసారి 49 సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే టోటల్ 99 సబ్ట్రాక్ట్ చేయాలి. సచ్ దట్ 2500లో ఒక 100 పక్కన పెడితే ఆన్సర్ 2401. వై? బికాస్ 100లోంచి 99 తీస్తే 1. నెక్స్ట్ వాట్ అబౌట్ 89 స్క్వేర్? నాకు 89 స్క్వేర్ తెలియదు, కానీ 90 స్క్వేర్ తెలుసు. ఆన్సర్ 8100. కానీ 8100లోంచి ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ 90ని సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 89ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ నెంబర్ నువ్వు ఎలా థింక్ చేయాలంటే -180 + 1 అని థింక్ చేయండి. సో 8100లోంచి ఒక 200 పక్కన పెట్టే ఆన్సర్ 7900. 200లో 180 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 20 + 1. సో ఆన్సర్ 7921. సిమిలర్లీ 79 స్క్వేర్కి ఆన్సర్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రై చేయండి ఈ మేనర్లో. ద ఆన్సర్ విల్ బి 6241. ఇన్ దిస్ వీడియో ద లాస్ట్ కాన్సెప్ట్, స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్ డిజిట్స్ ends with 4. 34కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు 34కి నియరెస్ట్ ఉన్న నెంబర్ ఏం తెలుసు? 35 తెలుసు. వాట్ ఈస్ 35 స్క్వేర్? 1225. నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 34, కానీ నేను ఫైండ్ అవుట్ చేసేసిన నెంబర్ 35. కావాల్సిన దానికన్నా అడ్వాన్స్కి వెళ్ళిపోయాను, కాబట్టి సబ్ట్రాక్షన్స్ చేయాలి. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే -35 -34ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1156. లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. 24 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు 24 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం తెలియదు, కానీ నాకు తెలిసిన నియరెస్ట్ నెంబర్ ఏంటంటే 25 స్క్వేర్. ఆన్సర్ ఈజ్ 625. నేను అడ్వాన్స్డ్గా ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ 25ని ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ 24ని సబ్ట్రాక్ట్ చేయండి. 25 గాట్ క్యాన్సల్. 600 నుంచి 25 తీస్తే 576 ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ 94 స్క్వేర్? I don't know about 94 square, but I know about 95 square. 95 square అంటే ఆన్సర్ 9025. అండ్ నెక్స్ట్ వన్, నేను ఈ నెంబర్ నుంచి 95ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి, 94ని ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అగైన్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ 90స్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు -5 + 6 గురించి థింక్ చేయండి. అంటే తీయాల్సిన దానికన్నా ఎక్కువ తీసాను, అంటే 95, 99, 100 అనుకుంటాను. 200 సబ్ట్రాక్ట్ చేసేయండి, 8800. కానీ ఇక్కడ 11 సబ్ట్రాక్ట్ చేయకూడదు, కానీ 11 సబ్ట్రాక్ట్ చేస్తాను కాబట్టి ఆ 11ని 25కి యాడ్ చేసేయండి. సో ఆన్సర్ 36. సో ఆన్సర్ ఈజ్ 8836. సిమిలర్లీ డూ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ టుడేస్ వీడియో. 124 స్క్వేర్. ఐ డోంట్ నో అబౌట్ 124 స్క్వేర్. ఐ నో అబౌట్ 125 స్క్వేర్. వాట్ ఈజ్ 125 స్క్వేర్? 12 13s, 156 పక్కన 25 వేసేయండి. ఆన్సర్ వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి నేను 125 సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే 124ను కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో 25 గాట్ క్యాన్సల్. 500 ఈజ్ ద రిమైండర్. 500లో ఒక 200 పక్కన పెట్టేయండి. సో ఆన్సర్ ఈజ్ 153. 200లో 100 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 100లో 24 తీస్తే రిమైండర్ 76. When you are practice this type of models, the answers became more and more easier. In next video, we will complete the remaining digits. Thank you for watching my video. Please like and subscribe my channel to get more.